కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నూనె గింజలు పప్పు ధాన్యాల సాగు తగ్గిపోతోంది. వాతావరణ మార్పులు, కూలీల కొరత, కోతుల బెడతతో సాగుపై ఆసక్తి చూపడం లేదు రైతులు. వరి, పత్తి, మొక్కజొన్న సాగుపైనే దృష్టి సారించారు అన్నదాతలు. జిల్లా వాసులకు అవసరమైన పప్పులు, నూనె గింజలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. డిమాండ్కు తగ్గ సప్లై లేక పప్పుల ధరలు భారీగా పెరిగాయన్నారు కరీంనగర్ జిల్లా ప్రజలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలం వచ్చిందంటే గతంలో ఎక్కడ చూసినా పెసర సాగు చేసేవారు. ప్రతి చేనులో కొంతమేర కంది సాగు కనిపించేది. ఎర్ర నేలలున్న ప్రాంతాల్లో పల్లి, శనగ పండించేవారు. ఇప్పుడు ఎక్కడో ఓ చోట తప్ప ఈ పంటలు కనిపించడం లేదు. ఇంటి అవసరాలకు పప్పు దినుసులు, నూనె గింజలు సాగు కూడా చేయడం లేదు రైతులు. అపరాలుగా పిలుచుకునే పప్పు ధాన్యాల్లో ఎక్కువగా కంది, పెసర, శనగ జిల్లాల్లో పెద్ద మొత్తంలో సాగు చేసేవారు రైతులు. నూనె గింజల్లో వేరుశెనగ, నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు వంటివి సాగు చేసేవారు. ఇప్పుడు ఈ పంటల సాగు విస్తీర్ణం 1000 ఎకరాల నుంచి 100 ఎకరాల్లోకి పడిపోయింది. దశాబ్దన్నర క్రితం నుంచి జిల్లాలో పప్పు దినుసులు, నూనె గింజల సాగు తగ్గిపోయింది. రైతులు ఒకప్పుడు ఓ పంట తర్వాత మరో పంట చేతికి వచ్చే విధంగా సాగు చేసేవారు. ఇలాంటి పంటలతో రైతులకు నెల నెల ఆదాయం వస్తుండేది. తదుపరి పంటల పెట్టుబడులకు ఇబ్బంది పడేవారు కాదు. వాతావరణంలో వచ్చిన మార్పులు, కూలీల కొరత, కోతుల బెడదతో ఈ పంటల సాగు కనుమరుగైంది. గతంలో మేము పప్పు దినుసులు, మినుము, పెసర్లు, తొగరు ఇలా మేము చాలా పండించేవాళ్ళం. అయితే ఈ పప్పు దినుసులు చాలా శ్రమతో కూడుకున్న పని. అయితే పండించి అంత శ్రమతో కూడుకున్న పనితో పండించి కూడా తర్వాత కోతుల బెడద కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కోతుల బెడదతోని మేము దాన్ని పండించడాన్ని బంద్ చేసి ఇప్పుడు వేరే దానికి డైవర్ట్ అయినాం. ఇప్పుడు మేము కూడా మాకు ఇంటి కొరకు కూడా బయట కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడింది. పెసరపప్పు కానీ, తొగరపప్పు కానీ, అనపప్పు కానీ, మినుములు కానీ ప్రతి ఒక్క పంట పండించే వాళ్ళం. ఇప్పుడు కోతుల ఇబ్బంది చేయబట్టి ఇప్పుడు ఆ పంటను మానుకోవడం జరిగింది. మేము ఇప్పుడు పంట మార్పిడి చేసి వరి నాట్లు వేసుకోవడం జరుగుతున్నది. కష్టపడి పండించిన పంటను మార్కెట్లో అమ్ముకుందామంటే గవర్నమెంట్ నుండి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము పండించడం మానుకున్నాం. జగిత్యాలలో కొంతవరకు కంది, నువ్వులు వంటి పంటలు ఖరీఫ్లో సాగవుతున్నా మిగతా జిల్లాలో ఈ పంట విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతోంది. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కంది, పెసర పంటలను పెంచాలని అధికారులు సూచిస్తున్నా రైతులు వీటి సాగుపై ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది కరీంనగర్ జిల్లాలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం 50 ఎకరాలు మించలేదన్నారు రైతులు. పురుగు కానీ తర్వాత దానికి హార్వెస్టింగ్ కానీ విపరీతమైన పురుగు ఆశిస్తుంది ఈ పప్పు దినుసుల వల్ల. దానికి తోడు మద్దతు ధరలకు మరి ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవడంతో బయట మార్కెట్లో మరి దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల రైతులు నష్టపోతున్నాం. కనీసం పెట్టిన పెట్టుబడి వెళ్ళకపోవడంతో ఇవాళ మేము కూడా మరి బయట షాపులలో కొనుక్కొని పప్పు దినుసులను మరి కొనే పరిస్థితి ఇవాళ ఆసన్నమైంది. దానికి ముఖ్య కారణం ప్రభుత్వాలు మరి పండించిన పంటను సరైన టైంలో కొనుగోలు చేయకపోవడము, దానికి సరైన మద్దతు ధర లేకపోవడం వల్ల ఈ అప్పరాల పంటలైన పెసర, మినుము, తర్వాత కందిలో దిగుబడి కూడా తక్కువ వస్తుంది. తర్వాత దీనికి మెయిన్ కారణము తగ్గించడానికి ఏంటంటే పెసర, మినుములో గత 3-4 సంవత్సరాలుగా మేము గమనించింది ఏమిటంటే పల్లాకు తెగులు అనేది అధికంగా వస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి రైతులు 2-3 సార్లు పురుగు మందులు స్ప్రే చేసినా కానీ ఈ పల్లాకు తెగులు తగ్గడం లేదు. తర్వాత దిగుబడి కూడా 1-2 క్వింటాలు మాత్రమే వస్తుంది. ఈ పల్లాకు తెగులు అధికంగా సోకడం వల్ల రైతులు ఈ సాగును చాలా వరకు తగ్గించేసిండ్రు. మార్కెట్లో కందిపప్పు, పెసర, మినుము పప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కందిపప్పు, పెసరపప్పు ధరలు కిలోకు 120 నుంచి 150 రూపాయలకు పైగా ఉన్నాయి. అపరాలకు మద్దతు ధర లేకపోవడంతోనే సాగు విస్తీర్ణం తగ్గుతోందంటున్నారు అన్నదాతలు. ఖర్చులు పెరగడం, ఆశించిన స్థాయిలో దిగుబడి చేతికి అందకపోవడం మరో కారణమన్నారు. ఇంతకుముందు రైతులు ఈ పప్పు దినుసులు చాలా పండించేవాళ్ళు. మన దగ్గర పెసర వర్షాకాలం పెసర పంట చాలా ఎకరాలలో వేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం వచ్చినప్పుడు ఈ పెసర అనేది వర్షాకాలం వేయడం పూర్తిగా రైతులు బంద్ చేశారు. కారణం ఏంటంటే ఈ కోతుల బాధ ఒకటి, తర్వాత ఏమవుతుందంటే ఈ వైరస్, ఈ తర్వాత ఈ పంట కూడా సరిగా రావట్లేదు. తర్వాత ఆ విత్తనాలు కూడా ఇప్పుడు పాతకాలం ఉన్న విత్తనాలు లేవు. ఇప్పుడు అన్నీ కూడా కొత్త విత్తనాలు వచ్చినాయి. ఈ విత్తనాలు ఏంటంటే ఈ వర్షాలు కూడా తట్టుకోవట్లేదు, వైరస్ వస్తుంది. దాంతో రైతులు చాలా వరకు ఈ పెసర తగ్గించేసారు. అదే మా చిన్నప్పుడైతే
దాదాపు అన్ని పంటల కంటే ఎక్కువ ఈ వర్షాకాలం మనకు ఈ పెసర పంట కనిపించేది. వడ్లు పండించినాము, మనం అక్కలు పండించినాము. ఇప్పుడు అది రోగాలు నొప్పులు కాబట్టి అవి పండించలేము. పప్పులు, పెసాలు, కందులు, పల్లి చేనులు పెట్టినాము. పల్లి చేనులు లేవు, పెసాలు లేవు, కందులు లేవు. ఇది కోన మందులు తిరిగి కాబట్టి మన ఆరోగ్యాలు మనమే ఖరాబ్ చేసుకుంటాము. ఆరోగ్యాలు ఇప్పుడు పప్పులు దినుసులు పండించుకొని మనం తినేమందం మనం పండించుకొని బతికిన మంచిది. ఈ రోగాలకు నొప్పులకు ఈ దవాఖానలకు ఇవన్నీ పెట్టే బదులు మనం ఇంత పప్పులు మంచిగా మందులు కొట్టుకోకుండా మనం పండించుకొని బతికినాం మంచిది. వరికి ప్రత్యామ్నాయంగా పప్పు దినుసులు సాగు చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.